అమ్మా, చాలా రోజులైంది మనం మన ఊరు విడిచిపెట్టి. ఇప్పటికీ 10 సంవత్సరాలు. ఒకసారి వెళ్ళొద్దాం. నేను నిన్నెప్పటి నుండో అడుగుదాం అనుకుంటున్నాను రా. నువ్వేమంటావు అని అడగలేదు. ఇప్పుడే బయలుదేరదాం, పద. బావా, చాలా రోజులైంది కలిసి. నువ్వు ఇంకా ఆ బాధల నుండి బయటకు వచ్చినట్టుగా లేవు. ఎలా వస్తాను బామర్తి? నా మొడ్డ అది చచ్చిపోయిన కాడ నుండి నాకేది తోచడం లేదు. ఎలాగో బ్రతికేస్తున్నా, మర్చిపోతా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఈ సోదంతా నీకెందుకు? హే, ఎవరు నువ్వు? మా బావ ఇంటూ ఉన్నావు. కొంప తీసి నువ్వు మా బావ ఉంపుడు కత్తివి కాదు కదా? ఏమైందిరా మామర్ది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? బావా, లోపలున్న అమ్మాయి నీ లంజ కాదు కదా? చూస్తుంటే అలాగే ఉంది. బామర్ది, గుత్త పగలు దింగి శ్రేష్ట. తను నా చెల్లిరా, లంజ ఉడక. లంజలా కనిపిస్తున్నా నీకు? పిచ్చి నా కొడక. సారీ బావా, అదేదో తప్పుగా అర్థం చేసుకున్నట్లు ఉన్నాను. హే, హలో, నా పేరు సూర్య. ఇంత నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. బట్ మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. నువ్వు లంజి మాటలు చెప్పడంలో చాలా పెద్ద దిట్టు అనుకుంటా. కానీ నేను నిజాలే మాట్లాడతాను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా నువ్వు నిజంగానే చాలా బాగున్నావు. నేను బయటకట్ట బాత్రూంకి వెళ్ళొస్తాను. నువ్వేంటో జాగ్రత్తగా ఉండు. పదరా, సర్పంచ్ గారు వాళ్ళ కొడుకు ఊరు నుండి వచ్చారంట. మనల్ని కూడా భోజనానికి రమ్మన్నారు. పద. ఎలా చనిపోయాడు? ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఎప్పుడు తాగుతూ ఉంటాడు, పిచ్చిన మంటల్లే, అందుకు. ఏమ్మా లక్ష్మి, చాలా రోజులైంది మిమ్మల్ని మా ఊర్లో చూసి. భోంచేశారా? చేసామయ్య గారు. లవడా వెళ్ళే ఉన్నాయి భోజనాలు. సరేలే, ఎలాగున్నా తినేదేలే అని చెప్పి తిన్నాను. పెడతామే ఎక్కువలే అమ్మా, వెళ్ళండి. ఈ మర్డర్ ఎలా జరిగింది? అయ్యగారు, అసలు వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారో అర్థం కావట్లేదు. వాడు చనిపోయాడంటే ఒక కారణం ఉంటుంది. ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందో అర్థం కావట్లేదు. కొంప తీసి ఈ అమ్మాయి మీద ఎవరైనా చేతబడి చేసుంటారు అనిపిస్తుంది నాకు. ఈ 2 మర్డర్లకే చేతబడి అంటే నువ్వు చెబుతుంది నేను నమ్ముతున్నాను. ఒకసారి మన గ్రామంలో ఉన్న స్వామీజీ గారిని ఒకసారి రమ్మను, ఏంటనేది చూద్దాం. సూర్య, నువ్వంటే నాకు ఇష్టం. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఏమంటావు? నన్ను ఇష్టపడుతున్నావా? నువ్వు కూడా నాకంటే ఇష్టమే. మరేంటి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు? మన ఇద్దరం పెళ్లి చేసుకొని గుత్త బాలు వేసుకుందాం. నీతో ఎప్పటి నుండో అలా ఒక క్రియేషన్ చేయాలనుకుంటున్నాను. అలా చేయాలంటే చాలామంది ఉంటారు, కానీ అంతకు మించి చేయాలంటే నాలాంటి సూర్య గారి దగ్గరికి రావాలి. గ్రామంలో ప్రజలందరినీ సడన్గా పిలవడానికి కారణం ఏంటంటే పూజారి గారు చెప్తారు, అందరూ సైలెంట్గా వినండి.
మన ఊరిలో ఎవరో చేతబడి చేశారు. ఇది ఒక ప్రమాదకరమైన చేతబడి. ఎవరు భయపడద్దు, ఏం కాదు. అసలు ఈ చేతబడి ఏంటంటే మనల్ని అందరినీ చంపాలనుకుని ఎవరో ఈ చేతబడి చేశారు. ఎందుకో ఈ చేతబడి చేశారు? అసలు ఏంటి ఈ చేతబడి అంటే, ఈ చేతబడి చేసిన వాళ్ళు తృష్ణగా ఒక విషయాన్ని ఆలోచించుకొని ఒక ఊరిని చంపాలనుకుంటే ఈ చేతబడిని చేస్తారు. ఈ చేతబడి మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఎవరైనా ఒంటరిగా కనపడినా, అందరూ గుంపుగా కనపడినా, పొద్దునైనా సాయంత్రమైనా మధ్యాహ్నమైనా ఎలాంటోడు కనపడినా ఆ చేతబడి వేసుకున్నవాడు ఒక వేషంలో వస్తాడు. ఆ వేషం చూసిన వాళ్ళందరూ అమాంతం చచ్చిపోతారు. చాలామంది ఇలాగే బాత్రూమ్స్కి మందు తాగడానికి ఇలా నైట్ పూట వెళ్ళి మన గ్రామంలో 2 చనిపోయారు. ఇప్పుడు ఎవరు చచ్చిపోకుండా ఉండాలంటే ఎవ్వరూ బయటికి రాకుండా ఉండాలి. కాబట్టి ఎవ్వరూ బయటికి రావద్దు. ఇంతటితో కథ అయిపోయిందిరా మనవడా. ఆ విషయం కనపడంగానే ఊరిలో ఉన్న ప్రజలందరూ చచ్చిపోయారు. ఇంకెవరూ లేరు. ఇంతే. అదేంటి తాతయ్య, హ్యాపీ ఎండింగ్ ఉండాలి కదా. కథలో హ్యాపీ ఎండింగ్ లేకపోతే ఏం బాగుంటుంది? అసలు ఎవరు చంపారు ఇవన్నీ తెలియకుండా ఎలా అయిపోతుంది తాతయ్య కథ? ఎర్రిపుకులా చెప్పబాక తాతయ్య కథలు. క్షమించరా మనవడా, నేను చెప్పడం మర్చిపోయాను. మన హీరో సూర్యకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా భయంకరమైనది. తనకొక అక్క ఉంది. ఆ అక్క పేరు శైలజ. ఆ అమ్మాయి చాలా పద్ధతి కలిగింది, చాలా మంచిది. విరూపాక్ష సినిమాలో లాగా ఆ ఊరి మీదకి ఒక వ్యాధి సోకటం ప్రారంభించింది. ఆ వ్యాధి భయంకరమైందిరా. ఆ వ్యాధి మన హీరో అక్కకి సోకటంతో ఊరిలో ఉన్న ప్రజలు మరియు సర్పంచి, పూజారి అందరూ కలిసి తీసుకున్నారు ఒక నిర్ణయం. వాళ్ళ అక్కని ఊరి చివర బంధించి కాల్చి చంపాలని అందరూ నిర్ణయించుకున్నారు. కానీ సూర్య దానికి ఒప్పుకోలేదు. వాళ్ళందరూ బలవంతంగా తన అక్కని చంపేశారు. ఇప్పటికైనా కథ అర్థమైందా? అర్థం కాలేదా రప్పుగా? ఇంకా నాకు ఒక డౌట్ క్లారిఫై అవ్వలేదు తాతయ్య. నువ్వు సరిగ్గా చెప్పలేదు అనుకుంటా లవడా. అసలు చంపింది ఎవరో నాకు ఇంకా అర్థం కాలేదు. చంపింది ఎవరు తాతయ్య? అసలు ఏంటి నువ్వు ఎర్రిపుకులా చెప్తావు కథలు? ఒరే పిచ్చిన మడ్డ, నీ అమ్మ బాబులు నిన్ను కని నా పాట పడదెంగారు. నీ కథలు చెప్పలేక నేను చచ్చిపోతున్నాను రప్పుగా. అసలు ఇంత మట్టికి ఏం అర్థం కాలేదారా నీకు? ఆ ఇన్సిడెంట్ తర్వాత మురుకుడులా మారాడు హీరో. సూర్యకి చాలా బాధేసింది తన అక్క చనిపోయిందాన్ని చూసి. అందుకని సూర్య ఒక నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళందరినీ చంపాలని. అందుకనే చేతబడి నేర్చుకొని అడ్వాన్స్ అయిన చేతబడిని గ్రామం మొత్తం మీద ప్రయోగించి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ చంపేశాడు. అదే జరిగింది. దీని భావం ఏంటంటే, మూఢనమ్మకాల వల్ల ఎవరిని కోల్పోబాకండి అని ఈ భావం, ఈ కథ సారాంశం. కాబట్టి చూస్తున్న వారికి నీకు కూడా చెప్తున్నా రప్పుగా, అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, చూసే మీరు దాన్ని డిసైడ్ అవ్వండి. కానీ చూడకుండా ఎవరి మీద నిందలు మోపకండి.